అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. తార నవల చదువుకుంటున్నాము. రాసినవారు శ్రీమతి హజారా గారు. ఏప్రిల్ 6వ తేదీ. చంద్రం హడావుడిగా బయటికి వచ్చాడు. బయట బీడీ కాలుస్తూ అతి శ్రద్ధగా కాపలా కాస్తున్న పోలీసులతో చెప్పాడు, వెంకట్రత్నం పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నది. అర్జెంటుగా డాక్టర్ కావాలి. డాక్టర్ని తీసుకురాకూడదు ఖచ్చితంగా చెప్పేశాడు. చంద్రం ఎంతో బ్రతిమలాడాడు. కానీ పోలీసులు నిర్దాక్షిణ్యంగా అతని మొరను త్రోసేశారు. ఛీ, మీరు మనుషులేనా అని చీత్కరించాడు. నేను ఎలాగైనా తీసుకొస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అని ఎదురు తిరిగాడు. దాంతో వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఏమైనా సరే వెళ్ళటానికి వీల్లేదని రోడ్డు మీదకు వచ్చిన చంద్రాన్ని బలవంతంగా పట్టుకుని లోపలికి తోసేశారు. అంతేకాకుండా ఆ క్షణం నుంచి ఆ ఇంట్లోకి ఎవరూ రాకూడదు, ఆ ఇంట్లోంచి బయటికి ఎవరూ వెళ్ళకూడదు అని ఆర్డర్లు వేశారు. మరి అవసరమైనప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని మీద వెళ్తున్నారో చెప్పాలి. వాళ్ళ ఆర్డర్లు చూస్తే చంద్రానికి పంతం పెరిగింది. వాళ్ళని ఏడిపించాలనిపించింది. చెప్పటమేనా, మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలా అన్నాడు వ్యంగ్యంగా. అవును, నువ్వెక్కడికి వెళ్ళినా మాతోనే వెళ్ళాలి. ఒళ్ళు మండింది వాడికిను. అయితే డాక్టర్ని తీసుకువద్దామురా అన్నాడు. డాక్టర్ రాకూడదని చెప్పలేదు, నీకేం బుర్రలేదా, చెబితే అర్థం కావటం లేదా? చంద్రం కాళ్ళ మీద ఒకటిచ్చాడు. లోపలికి వచ్చేశాడు చంద్రం. విజయగర్వంతో మీసాలు మెలిపెట్టుకున్నాడు ఎర్రటోపి. మరుసటి రోజు సాయంత్రం చంద్రం 4-5 సార్లు కోమటి దుకాణానికి అన్నాడు, స్టేషన్కి వెళ్ళి పేపర్ అన్నాడు, పొలానికి వెళ్ళి ఏదో విషయం అన్నాడు, మరేదో అన్నాడు. మొత్తం మీద వాళ్ళల్లో ఒకణ్ణి తను కూడా తిప్పుకుంటూనే ఉన్నాడు. ఆ సాయంత్రం మళ్ళీ బయటకు వచ్చాడు చంద్రం. చంద్రం కావాలని చేస్తున్నాడని వాళ్ళు గ్రహించారు. ఎలాగో మన కళ్ళు కప్పి ఏ మందులు తేవడానికో అతడు ప్లాన్ వేస్తున్నాడని వాళ్ళు అనుమానిస్తూనే ఉన్నారు. అతన్ని ఎలాగైనా సరే బాగా ఏడిపించాలని వాళ్ళకు మనసులో గట్టి పంతం. అందుకే గట్టిగా అడిగారు. మళ్ళీ ఎక్కడికి? కాలువ గట్టికి. సరే పద. అతను బయలుదేరాడు. నువ్వెందుకు, కడగటానికా? వ్యంగ్యంగా అనేసరికి గడుపులో నుంచున్న మోహన్, ప్రసాదు, కళ్యాణి, దమయంతి అందరూ గట్టిగా నవ్వేశారు. అప్పటికి పోలీసు వాడికి కూడా అర్థమైనట్లున్నది. తెల్లబోయాడు మొదట. అంతలోనే ముఖాన్ని కందగడ్డలో చేసుకుని గుర్రుగా చూస్తూ, చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అన్నాడు. ఏముంది చేయటానికి? మాకు ఏ అపకారం జరగకుండానేగా మా ఇంటికి రాత్రింబగళ్ళు కాపలా కాస్తున్నావు, ఇంకా ఉడికించాడు చంద్రం. ఏయ్, నిన్నేం చేస్తానో చూడు. అతను ఇంకా రెచ్చిపోతున్నాడు. తీరిగ్గా వీధి అరుగు మీద కూర్చున్నాడు చంద్రం. సరేనయ్యా, చూస్తూనే ఉంటాను. నేనేమిటి, ఇదిగో వీళ్ళంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఏం చేస్తావో చెయ్యి. అతను కావాలని గొడవ పెంచుతుంటే పోలీసు వాడికి ఒళ్ళు మండిపోతుంది. అందరినీ పిలిచాడు. అందరూ కలిసి చంద్రాన్ని తన్నాలి, కొట్టాలి అన్నట్లుగా చూస్తూ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. చంద్రము సమాధానం చెబుతూనే ఉన్నాడు. వాళ్ళని వెక్కిరిస్తూ హేళన చేస్తూ ఉడికిస్తూనే ఉన్నాడు. అలా వాళ్లతో కాసేపు వాగ్యుద్ధం చేశాక అలసిపోయిన వాడిలా అక్కడే అరుగు మీద పడుకున్నాడు. అబ్బా, నోరంతా నొప్పి పుట్టిందయ్యా. మీకు నొప్పిగా లేదు? కాసేపు కూర్చోండి, తర్వాత పోట్లాడుకుందాము. గడపలో నుంచిన వాళ్ళంతా కిసుక్కున నవ్వారు. అలాగ అందరూ వీధి గడపలో నుంచుంటే పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. అందరూ లోపలికి పొండి అరిచాడొకడు. మేం వెళ్ళం, మా ఇష్టం. మీ ఇష్టమా? ఏమిటి మీ ఇష్టం? లోపలికి వెళ్తారా వెళ్ళరా అంటూ లాఠీకర్ర పైకెత్తి మీదికి వస్తున్నాడు. అతను అలా రావటం చూచి అరుగు మీద పడుకుని ఉన్న చంద్రం ఒక్కసారిగా క్రిందికి దూకి ముందుకు పరిగెత్తాడు. అతని వెనక విజిల్స్ వేస్తూ పోలీసులంతా పరుగు తీశారు. వాళ్ళని అట్లా చెరువు మీద నుంచి పొలాల వరకు పరిగెత్తించి చెరువు చుట్టూ 4-5 సార్లు ప్రదక్షిణ చేయించి ఇంటికి తీసుకువచ్చాడు. చాలా అలసిపోయారు కానీ ఇహ కాసేపు రెస్ట్ తీసుకోండి. లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు చంద్రం. మంచినీళ్ళు తెచ్చిచ్చింది కళ్యాణి. స్వప్న, రేణు ఏరి? రేణు నా దగ్గర ఉన్నది, దమయంతి చూపించింది. స్వప్న చంద్రానికి దగ్గరగా వచ్చింది. పద్మజ ఏది వదిన? గిరిజన అడిగాడు. నిద్రపోతోంది. రామ్మోహన్ని, ప్రసాద్ని చూసి చిన్నగా నవ్వుతూ అడిగాడు. బావ వెళ్ళిపోయాడా? ఈ పాటికి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. అక్క ఏం చేస్తున్నది? ఏడుస్తున్నది, ఠపీమని సమాధానం చెప్పింది స్వప్న. ఏది, ఎక్కడా? గబుక్కున లేచాడు. ఏడవటం దేనికక్క? ఏడవబోకు. ఏడ్చి ఏమి సాధించగలం చెప్పు, ఏడవబోకు అంటూ
ఎన్నో విధాలుగా అక్కను ఓదార్చుతున్నాడు. వెంకట్రత్నం పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నదంటారు. ప్రొద్దుటి నుంచి వీళ్ళ ప్రవర్తన ఇలాగుంది, ఏమిటిదంతా అని ఆలోచిస్తున్న పోలీసులకు ఏదో ఉన్నది అనే అనుమానం వచ్చి లోపలికి వచ్చాడొకడు. అదే సమయానికి ఏడుస్తున్న తారను ఓదార్చుతున్న చంద్రాన్ని గడపలో నిలబడి బిక్కమొక్కలతో చూస్తున్న అందరినీ చూసి బూట్లు టకటకలాడించి వెళ్ళిపోయాడు. వదిన ఏడవటం కూడా మంచికే జరిగింది అంటున్న దమయంతి మాటలకు చిన్నగా నవ్వుకున్నారు. రామ్మోహన్ గబగబా 2 దిళ్ళు మంచం మీద పెట్టి దుప్పటిని కప్పాడు. సత్యవతితో అన్నాడు, అక్కను మేము తీసుకెళ్ళమా? కళ్ళ నిండుగా నీళ్లు తిరుగుతుంటే అలాగే అన్నట్లుగా తల ఊపింది. వెంకట్రామయ్య గారు గంభీరంగా ఉండిపోయారు. మౌనంగా పిల్లల్ని దగ్గరకు తీసుకున్నారు. ఏప్రిల్ 8, 1950. వెంకట్రత్నాన్ని చూడటానికి పళనియప్పన్ వచ్చాడు. అందరూ ప్రాణాలు బిగబట్టుకుని చూస్తూ ఉన్నారు. ప్రసాద్, చంద్రం, మోహన్, తారా అందరూ ప్రయాణమై సిద్ధంగా ఉన్న సమయంలో పళనియప్పన్ వచ్చాడు. కొంచెంసేపు బయట పోలీసులతో మాట్లాడాడు. చుట్టూ చూశాడు. లోపలికి వచ్చాడు. చంద్రం వంక చూసి ఎలా ఉంది అని అడిగాడు. చంద్రం జవాబు చెప్పకుండా అవతలకు వెళ్ళిపోయాడు. ప్రక్కనే ఉన్న మోహన్ భుజంపై తట్టి నవ్వుతూ తారతో అన్నాడు, ఇప్పటికి మించిపోయింది లేదు. ఇప్పుడైనా తనకు పార్టీతో ఏమీ సంబంధం లేదు, ఇహ ఆ పార్టీతో కలవను అని వ్రాసిస్తే అతన్ని వదిలేస్తాము. అంతేకాకుండా మంచి డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు. మోహన్, ప్రసాద్ కూడా తిరస్కారంగా చూసి అవతలకు వెళ్ళారు. తార చూపుల్లో కూడా నిర్లక్ష్యం, అసహ్యం చూసి కోపంగా హూ ఎంత పొగరు అంటూ గదిలోకి వెళ్ళాడు. ఖాళీ మంచం బోసిగా వెక్కిరించింది. కంగు తిన్నాడు పళనియప్పన్. బయట కాపలా కాస్తున్న పోలీసులు చెప్పటం అతను చాలా సీరియస్ స్థితిలో ఉన్నాడని, 2 రోజుల క్రితం కూడా డాక్టర్ని తీసుకొస్తామంటే ఒప్పుకోలేదని చెప్పి ఇవాళ రేపో తప్పకుండా చచ్చిపోతాడని కూడా అన్నారు. ఇంట్లో వాళ్ళ విచారవదనాలు చూసి కూడా నిజమే కాబోలు అనుకున్నాడు. కానీ మరి ఏడి? గబుక్కున బయటకు వచ్చాడు. వెంకట్రత్నం ఏడి? కంగున అడిగాడు పళనియప్పన్. ఎవరూ మాట్లాడలేదు. చచ్చిపోయాడా అనుకున్నాడు క్షణంసేపు. హూ, చస్తే బయట డ్యూటీలో ఉన్న పోలీసులకు తెలియకుండా ఎలా కాలుస్తారు అనుకున్నాడు మళ్ళీ. అందుకే ఆవేశంగా అరిచాడు, చెప్పండి ఏమయ్యాడు వెంకట్రత్నం? ఊరంతా మారుమ్రోగేలా గర్జించాడు. నిజంగానే ఆ సంధ్యా సమయంలో అతని గద్దింపుకు బయట ఉన్న పోలీసులతో సహా చుట్టుప్రక్కల ఇళ్లలోని వాళ్ళు కూడా హడలిపోయారు. పారిపోయాడు, తాపీగా జవాబిచ్చాడు మోహన్. ఎప్పుడు? అసహనంగా అరిచాడు పళనియప్పన్. పారిపోయేవాడు చెప్పిపోతాడా? వ్యంగ్యంగా అన్నాడు చంద్రం. ఆల్ రైట్, ఏ మూల ఉన్నా గాలించగలను. నా గురి నుండి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. కోపంతో, అసహనంతో చంద్రం కాళ్ళ మీద ఒకటిచ్చి బయటకు పరిగెత్తాడు. పోలీసులందరినీ బాగా తిట్టాడు. ఒక్క పురుగును కూడా లోపలకు బయటకు తిరగనీయవద్దని హెచ్చరించాడు. క్షణాల్లో కలకలం బయలుదేరింది. వెంకట్రత్నానికి జ్వరం తగ్గి పోలీసుల కళ్ళల్లో కారం కొట్టి ఇంట్లోంచి తప్పించుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు అనే వార్త సాంబ్రాణి పొగల ఊరంతా గుప్పుమంది. ఏప్రిల్ 10, 1950. చరిత్రలో మరొక మరిచిపోలేని, మరపుకు రాని రోజు. సూర్యుడికి భూదేవి అంటే విపరీతమైన మోజు పుట్టి ముద్దు పెట్టుకోవడానికి దగ్గరగా వస్తున్నాడో, లేక భరించలేని ద్వేషంతో, అసహ్యంతో నిప్పులు కురిపిస్తున్నాడో తెలియదు కానీ మొత్తం మీద ఇంట్లోంచి బయటకు వస్తే నిప్పుల మధ్య ఉన్నట్లుగా ఉంటున్నది. ఇంతటి మండుటెండలను ఇదివరలో ఎప్పుడూ చూడలేదని మహాయాతన పడిపోతున్నారు కొంచెం వయసు మళ్ళిన పెద్దలు. ముక్కుల్లోంచి వేడిగాలులు గుండెల వరకు దూసుకుపోతున్నాయి. రాయి రాయి రాచుకుంటే నిప్పు రావటం సహజం. కానీ ఈ వేసవిని చూస్తుంటే గాలి గాలి వరుసుకున్న నిప్పు పుట్టేటట్లుంది. అలాంటి ఎండల్లో ఉన్నట్లుండి గుడిసెల మధ్యలో నుంచి నిప్పు రవ్వలు బయటకు వచ్చాయి. ఆ సమయంలో మగవాళ్ళంతా పనుల్లో ఉన్నారు. ఆడవాళ్ళు, పసిపిల్లలు, ముసలివాళ్ళు మాత్రం ఇళ్లలో నిద్రపోతున్నారు. అలాంటి సమయంలో జరిగింది ఆ దుర్ఘటన. అగ్నిహోత్రుడు అతి భయంకరంగా వీరవిహారం చేస్తున్నాడు. అగ్నిజ్వాలలు ఆవురావురమంటూ గుడిసెలన్నింటినీ ఆక్రమించుకుంటున్నాయి. చుట్టుప్రక్కల 2 మైళ్ళ వరకు ఆ సెగ తగులుతూనే ఉంది. ప్రజల హాహాకారాలతో భూమి దద్దరిల్లిపోతున్నది. అసహాయులైన ఆ అబలలు అటు ఇటు హడావుడిగా పరుగులు తీస్తున్నారు. అంతా మండి బూడిదయ్యాక గనగన గంట మోగించుకుంటూ హడావుడిగా వచ్చి ఆగింది ఫైర్ ఇంజన్. సుమారుగా 150 గుడిసెలుంటాయి.
పూర్తిగా దగ్ధమైపోయాయి. 5-6 ఆ మంటల్లో చిక్కుకొని గాయపడ్డారు. ఒక ముసలమ్మ మాత్రం ఆ మంటల్లో సజీవంగా దహనమైపోయింది. అటు ఇటు హడావుడిగా పరిగెత్తడంలో 2 ముసలివాళ్లకు, 4 పిల్లలకు కాస్త దెబ్బలు తగిలాయి. వాళ్లను గుడివాడ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. మిగిలిన ప్రజలు నెత్తినోరు బాదుకుంటూ ఏడుస్తున్నారు. పాపం నిజంగా నిర్భాగ్యులైపోయారు. వాళ్లకున్న ఆస్తిపాస్తులు చాలా వరకు ఆ మంటలకు ఆహుతైపోయాయి. మిట్ట మధ్యాహ్నం పూట ఇళ్లల్లో మగవాళ్లు లేకపోవటము, ఉన్నవాళ్లు విశ్రాంతిగా మేనువాల్చటంతో ఎవరూ కూడా సామాన్లు గాని, బట్టలు గాని వేటిని కాపాడుకోలేకపోయారు. చాలామంది మార్చుకోవడానికి బట్టలు, వండుకోవటానికి పాత్రలు కూడా లేకుండా నిలబడ్డారు. తలదాచుకోను జానడి స్థలం లేకుండా పోయింది. జనమంతా అలాగే చెట్ల క్రింద కూర్చుని ఏడుస్తున్నారు. సాయంత్రం అవుతుండగా ఎక్కడి నుంచో బండి మీద ఆహారం వచ్చింది. అందరినీ వరుసగా కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు. ఆ ప్రదేశానికి పోలీసులు గాని, ఊరు పెద్దలు గాని ఎవరూ రాలేదు. కనీసం కమ్యూనిస్టు లీడర్లైనా రాలేదు. ఎప్పటి వార్తలు అప్పుడు వెంకటరత్నానికి అందుతూనే ఉన్నాయి. భోజనం పంపించింది అతనే. ఆ ఊరి ప్రెసిడెంట్ గారి డాబా గాని, కరణం గారి చావిడిలో గాని ఒక 2 రోజుల పాటు ఈ పేదలకు ఆశ్రయం ఇవ్వమని ఒక వ్యక్తిని అడగటానికి పంపాడు. వీళ్ళేది పొమ్మన్నారు? కోపంతో హుంకరించాడు వెంకట్రత్నం. పోడవాటి షేర్వాణి, పిల్లిగడ్డం, నల్లని కళ్లద్దాలు, తలమీద కుచ్చుటోపి, చేతిలో చిన్నది నల్లకర్ర ఉన్న ఒక మార్వాడి వ్యక్తి చకచక నడిచి ఆ ఊరు స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరకు వెళ్ళాడు. ఆ భాగ్యులందరినీ స్కూల్లో ఉండనివ్వమన్నాడు. మాస్టర్ ఒప్పుకోలేదు. ఎన్ని విధాలు చెప్పినా ఒప్పుకోలేదు. ఆ మార్వాడి బ్రతిమలాడుతున్న కొద్దీ మాస్టర్ ఇంకా బిగదీసుకుపోతున్నాడు. ఇహ అతనికి కోపం వచ్చినట్లుంది. అరుస్తున్నాడు. తోటి మనిషి అంత కష్టంలో ఉంటే మీకు తిండి ఎలా సహించుతుంది? నిద్రలు ఎలా వస్తాయి? మీకు మానవత్వం లేదా? ఒక పక్షిని కొడితే మిగిలిన పక్షులన్నీ సానుభూతి చూపిస్తాయే. నోరు లేని ఆ పిట్టలకున్న ఆదరణ, ఆప్యాయత కూడా మీకు లేవా? వాటికన్నా హీనమైన మీ బ్రతికెందుకు అని అరిచాడు. అప్పటికీ ఒప్పుకోలేదు హెడ్ మాస్టరు. ఇహ అతనికి మాస్టర్తో మాటలు చెప్పి ఒప్పించాల్సిన అవసరం కనిపించలేదు. అందుకే అతన్ని కుర్చీకి కట్టేసి మరీ తాళాలు తీసుకున్నాడు. బయట తలుపులకు గొళ్ళెం పెట్టేసి వెళ్ళిపోయాడు. బడి తెరిచాడు. అందరినీ అందులోకి చేరిపోమ్మన్నాడు. వాళ్ళకి ఇంకో విషయం కూడా చెప్పాడు. రేపు ఉదయానికి కుటుంబానికి 50 రూపాయలు చొప్పున అందుతాయి. రేపు సాయంత్రానికల్లా మళ్ళీ గుడిసెలు బాగు చేసుకుని బడి ఖాళీ చేసేయాలి. తెలిసిందా? వాళ్ళను మరోమారు హెచ్చరించి వెళ్ళిపోయాడు. దూరంగా రావి చెట్టు క్రింద నుంచుని ఉన్న ఒక వ్యక్తి ఇటే చూస్తుండటం మార్వాడి గ్రహించలేదు. అయితే అతను చకచక నడిచి చీకట్లో కలిసిపోతున్న సమయంలో తన వెనుక ఎవరో నడుస్తున్న అనుమానం వచ్చి తల త్రిప్పి చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు. కొంచెంసేపు అటు ఇటు తచ్చాడి మళ్ళీ ముందుకు సాగిపోయాడు మార్వాడి. అతను వెళుతున్న దారి పోను పోను ఇరుకుగాను దట్టంగాను అవుతున్నట్లుగా మరీ చీకటవుతున్నది. ఎటు చూసినా నల్లని చీకటే. ఆ చీకట్లో ఆ వ్యక్తి అంత చకచక నడవటం చూస్తే చాలా కాలంగా అతనికి అది అలవాటైన ప్రదేశం అని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. కాళ్ళ క్రింద గలగలలు మొదలయ్యాయి. ఆ శబ్దాన్ని బట్టి అవన్నీ ఎండుటాకులు అని తెలుస్తున్నది. అయితే ఆ ఆకుల మీద 10 అడుగులు వేసిన ఆ వ్యక్తి టక్కున ఆగిపోయాడు. దానికి కారణం వెనుక కూడా గలగలమని శబ్దం రావటమే. ముందర నడుస్తున్న మార్వాడి వ్యక్తి చాలా జాగ్రత్తగా నడిచి ఒక చెట్టు పక్కకు తప్పుకున్నాడు. వెనుక కూడా ఇప్పుడు ఎలాంటి అలికిడి లేదు. ఆశ్చర్యపోయాడతను. కానీ వెనుక ఎవరో ఉన్నారు అనేది మాత్రం ఖచ్చితంగా అనుకున్నాడతను. అందుకే ముందరకు వెళ్లకుండా ఆ చెట్టుకి ఆనుకుని అక్కడే నిలబడిపోయాడు. కళ్ళు చిట్లించి ఎవరైనా కనిపిస్తారేమోనని పరీక్షగా చూశాడు. కానీ అతనికి ఆ చీకట్లో ఏమీ కనిపించలేదు. ఊపిరి బిగబట్టి నిలబడ్డాడతను. ఎక్కడా ఏ అలికిడి లేదు. అతి నిశ్శబ్దంగా ఉన్నది. ఆ సమయంలో ఆ నిశ్శబ్దం అతి భయంకరంగా ఉన్నది. అలా నిలబడిన ఆ మార్వాడికి చాలా అలసటగానో నీరసంగానో అనిపించింది. అలాగ 5 నిమిషాలు గడిచాయి. ఇంతలో ఉన్నట్లుండి మళ్ళీ శబ్దం మొదలైంది. తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకుని ఉన్న మార్వాడి చటుక్కున తలెత్తి కళ్ళు చిట్లించి తీక్షణంగా ఎవరో కనిపెట్టాలి అన్నట్లుగా చూశాడు. ఎండిన ఆకుల గలగలలు ఏదో చెప్పాలని చెప్పలేక తాపత్రయపడుతున్నట్లుగానూ ఉంది. ఆ శబ్దం చాలా దగ్గరకు వస్తున్నది. ఉన్నట్లుండి ఒక చిన్న వెలుతురు వెలిగి ఆరిపోయింది. ఆ వెంటనే మార్వాడి వ్యక్తి కూడా టార్చ్ లైట్ వెలిగించి వెంటనే తీసేశాడు.
టక్ టక్ మని 3 సార్లు శబ్దం వినిపించగానే బదులు శబ్దం చేశాడు ఆ వ్యక్తి. తర్వాత మెల్లని స్వరాన వెంకట్ అని పిలవటం వినిపించింది. ఊ అని జవాబిస్తూ చెట్టు చాటు నుంచి ఇవతలకు వచ్చాడు ఆ వ్యక్తి. ఇక్కడే కూర్చుందామా అన్నాడతను. అదే వెంకట్. కొంచెం పైకి వెళ్తే మంచిది కదూ. ఇహ నేను నడవలేను, చాలా అలసటగా జవాబిచ్చాడు వెంకట్. ఆ వచ్చింది 8 మంది దాకా ఉన్నారు. వాళ్ళు చకచక కొంత స్థలాన్ని శుభ్రం చేశారు. బ్యాగులోంచి ఒక కొవ్వొత్తి తీసి వెలిగించి మధ్యలో పెట్టారు. పండ్లు, బిస్కెట్లు, మంచినీళ్లు తీశారు. ఇప్పుడిప్పుడే పెద్ద జబ్బు నుంచి కోలుకుంటున్నాడేమో వెంకట్. చాలా బలహీనంగా ఉన్నాడు. అందుకే అలసట అనేదే తెలియని వెంకట్ అలసటగా కూర్చుని నీరసంగా గడ్డాన్ని తీసి క్రింద పడేసి టోపీ తీశాడు. నువ్వు ఈ వేషంలో అచ్చు మార్వాడిలాగే ఉన్నావు, బాగున్నావు. నిన్ను మేమే గుర్తుపట్టలేకపోయాము. టోపీ క్రింద పెట్టి కోటు కూడా తీసేశాడు. విపరీతంగా ఉన్న వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరైపోయిన శరీరాలకు చెట్ల మీద నుంచి వస్తున్న చల్లటి గాలి తగిలి హాయిగా ఉందనిపిస్తున్నది. గ్లాసు ఎత్తి మంచినీళ్లు నోట్లో పోసుకుంటున్నాడు వెంకట్. అంతే, అతి ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలో ఉన్నట్లుండి పిస్టల్ పేలిన చప్పుడు. ఏ వైపు నుండి వచ్చిందో ఒక తుపాకీ గుండు వేగంగా దూసుకువచ్చి అతని గొంతును చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. గీరగా అరిచాడు వెంకట్. అతని చేతిలోని గ్లాసు క్రింద పడిపోయింది. కెవ్వుమని అరిచారంతా. చెట్ల మీద ప్రశాంతంగా నిద్రపోతున్న పక్షులన్నీ ఒక్కసారిగా లేచి కలకలం ప్రారంభించాయి. ఒక్కళ్ళు కూడా అతన్ని వదిలి పారిపోలేదు. ఆ సమయంలో వాళ్లకు ప్రాణభయం అనేదే తెలియలేదు. అసలేమీ తెలియటం లేదు. ఒక్కటే సత్యం, ఒక్కటే నిత్యం. అదే రక్తపు ధారల్లో ఒరిగిపోతున్న వెంకట్. అందరూ అతన్ని పొదివి పట్టుకున్నారు. అతని చేయి పైకి లేచి గుప్పిట మూసుకుంది. అతి ప్రయత్నం మీద ఒక్కొక్క అక్షరమే వత్తి పలుకుతూ అన్నాడు, విప్లవం వర్ధిల్లాలి. చీలిపోయిన ఆ గొంతు ఎలా పలికిందో అతనికే తెలియాలి. అతనిలోని జీవశక్తి ఆ ప్రదేశమంతా మారుమ్రోగేలా విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి అంటూ ప్రతి చెట్టుకు, ప్రతి పక్షికి చెబుతూ నీలి నీలి మేఘాల వైపుకు పయనిస్తోంది. పగ తీర్చుకున్నట్లుగా వికటంగా నవ్వుతూ ముందుకు వచ్చాడు డిఎస్పి పళనియప్పన్. అంత బందోబస్తుగా కాపలా ఉంచిన ఇంట్లోంచి వెంకట్రత్నం తప్పించుకున్నాడనే విషయం పళనియప్పన్ని తొడతరిచి మరీ సవాలు చేసినట్లుగా ఉంది. పిచ్చి కోపంతో అతను వెర్రివాడే అయ్యాడు. వెంకట్రత్నాన్ని కాల్చి చంపేసేంత వరకు అన్నం ముట్టను అని ప్రతిజ్ఞ చేసి మరీ బయలుదేరాడు. నిన్నటి రోజంతా కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్లుగా వెతుకుతూనే ఉన్నాడు. ఓహో, ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇంకా ఈ వెతకటం ఉత్త మూర్ఖత్వం అనుకుని ఏదో ఒకటి పేద ప్రజలు కష్టపడే విషయం జరిగితే గాని అతడు బయటికి రాడు అనుకున్నాడు. అందుకే పనిగట్టుకుని మరీ మిట్ట మధ్యాహ్నం పూట ఇల్లు తగలబెట్టించాడు. వేషం మార్చి దూరంగా నిలబడి చూస్తూనే ఉన్నాడు పళనియప్పన్. వెంకట్రత్నం రాలేదు. ఎవరెవరో వస్తున్నారు. వాళ్ళని ఆదుకుంటూనే ఉన్నారు. వాళ్ళ అవసరాలు తీరిపోతూనే ఉన్నాయి. డామిట్, ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారి అయ్యుండి ప్రజల గుడిసెలను కాల్పించాడు కేవలం వెంకట్ కోసం. అయినా అతడు దొరకలేదు. ఆ వచ్చిన వాళ్లను 1000 కళ్ళతో పరీక్షగా చూస్తూనే ఉన్నాడు. కానీ వెంకట్ జాడ మాత్రం లేదు. ఆకలితో, ఆవేశంతో, కోపంతో, పట్టుదలతో ఉడికిపోతున్నాడు పళనియప్పన్. సాయంకాలం అయ్యాక ఒక మార్వాడి హెడ్ మాస్టర్ గారింటికి వెళ్లటం చూశాడు. అయితే అతన్ని వెంకటిగా పోల్చనూ లేదు, అనుమానించనూ లేదు. కానీ అతను మాస్టారింటి నుంచి బయటకు వచ్చాక తలుపులు వేసి గొళ్ళెం పెట్టడం చూసి అతడికి అనుమానం వచ్చింది. ఇంకా ఆ తర్వాత తాళాలు తీయటంలోనూ, వాళ్ళను లోపలికి పంపడంలోనూ, వాళ్ళని హెచ్చరించడంలోనూ అతను చూపించే చురుకుదనం, ఆ మాటల్లో వినిపించుతున్న గంభీరత అతని అనుమానాన్ని మరింతగా పెంచాయి. అందుకే అతన్ని వెంబడించాడు. అప్పటి వరకు ఎంతమంది వచ్చి వెళ్తున్నా అతడు మాత్రం ఆ ప్రదేశం వదిలిపోలేదు. ఏదో ఒక సమయంలో వెంకట్ తప్పకుండా ఆ ప్రదేశానికి వస్తాడు అనే నమ్మకంతో అక్కడే కాపు వేశాడు. అతడే అని నిర్ధారణ అయిన వెంటనే మొదట అతన్ని అరెస్టు చేద్దామనుకున్నాడు. కానీ పులిని తాడుతో కట్టేయాలనుకోవటం కంటే కాల్చి పారేయటం ఉత్తమం. అంతేకాదు, తన ఉద్యోగానికి, తన జీవితానికి ఒక సవాలుగా నుంచిన వెంకట్ తప్పించుకునే పద్ధతులు, దొరకని విధానము గుర్తుకొచ్చాయి. తన ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది. అంతే, కోపంతో, కసితో కాల్చేశాడు. వెంకట్ మరణం అతడి అనుచరులలోని రక్తాన్ని ఉప్పొంగించింది. ఆ కోపం అంతా ఇంతా కాదు, వరద గోదావరిలా విజృంభించింది.
దొంగచాటుగా కాల్చి చంపావుటరా పిరికి వెధవా అంటూ అతన్ని పట్టుకున్నారు. వాళ్ళలో ప్రజ్వరులుతున్న కోపానికి చిహ్నంగా వాళ్లకు ప్రాణమైన వెంకట్ను కాల్చి చంపేశాడనే పగకు ప్రతీకారంగా ఆ డీఎస్పీ పళనియప్పన్ని ఆనవాలు పట్టడానికి వీలు కాకుండా ముక్కలు ముక్కలుగా నరికేశారు. అక్కడే ఆ చెట్ల మధ్యలోనే అలాగే వదిలేశారు. ఎంతోమందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసిన డీఎస్పీ తన చరిత్రను దిక్కులేని వాడిలా నామరూపాలు లేకుండా ముగించుకున్నాడు. వెంకట్ శరీరాన్ని తీసుకుని గ్రామం వైపుకు బయలుదేరారు. అప్పటికి సరిగ్గా సమయం 7:30 అవుతోంది. ఆ రోజు సిద్ధమైన తార ప్రయాణం డీఎస్పీ హడావిడితో ఆగిపోయింది. ఈ 2 రోజులు ఏ వార్తలు లేకుండా ప్రశాంతంగా ఉండటం గమనించి తేలికైన గుండెలతో మధ్యాహ్నం బండికి ప్రయాణమయ్యారు. అదే సమయంలో ఇల్లు అంటుకున్నాయి అన్న వార్త తెచ్చాడు వెంకటేశ్వరరావు. ఆ విషయం విని మళ్ళీ ఆగిపోయారు. వెంకటేశ్వరరావు ఆ ప్రదేశానికి వెళ్ళి అంతా చూస్తూనే ఉన్నాడు. దూరంగా చెట్ల క్రింద నిలబడి ఉన్న క్రిస్టియన్ ఫాదర్ని కూడా చూశాడు. అయితే అతను అలాగే వచ్చి చూస్తున్న మరో విప్లవ నాయకుడని అనుకున్నాడు గాని పళనియప్పనని అనుకోలేకపోయాడు. తర్వాత ఇంటికి వచ్చి కంగారు పడాల్సిందేమీ లేదు. వెంకట్ రాను వచ్చాడు. అందరికీ అన్నీ అమర్చి రాజులాగా వెళ్ళిపోయాడు. అతన్ని పట్టుకోవటం అంత సులువా అని సంతోషంగా చెప్పాడు. అమ్మయ్య, అందరి మనసులు కాస్త కుదుటపడ్డాయి. అప్పుడే స్వప్నకు అన్నం పెట్టి రేణుకు పాలు పట్టింది తార. వెంకట్రామయ్య గారు కూడా ఇంట్లోనే ఉన్నారు. 8 గంటల బండికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో అచేతనంగా వేళ్లాడుతూ రక్తంతో తడిసి భయంకరంగా ఉన్న వెంకట్రత్నాన్ని తీసుకొచ్చి నట్టింట పడుకోబెట్టారు. కెవ్వుమన్నారంతా. బోరు బోరుని ఏడ్చేస్తున్నారు. తార తలను స్తంభానికేసి కొట్టుకుంటూ విలపిస్తున్నది. చప్పున వచ్చి పట్టుకున్నాడు రామ్మోహన్. అంత పెద్ద మనిషి వెంకట్రామయ్య గారు కూడా నిగ్రహించుకోలేకపోయారు. చంద్రం చిన్నపిల్లాడిలా వెంకట్రత్నంపై పడిపోయాడు. క్షణాల్లో ఆ ఇల్లు శోకమందిరంలా మారిపోయింది. సత్యవతి కడుపుకోత ఊరంతా దద్దరిల్లుతోంది. ఆ సమయంలో కూడా పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు వెంకట్రత్నం ప్రజలు. ప్రసాదు వెంకట్రత్నానికి బట్టలు మార్చాడు. గొంతు దగ్గర రక్తం గడ్డగట్టి అసహ్యంగా భయంకరంగా ఉన్నది. ముఖాన ఉన్న రక్తపు చారికలు తుడిచి మెడను తెల్లటి బట్టతో కప్పారు. అంత రాత్రి సమయంలో కూడా అతని మరణ వార్త ఎలా తెలిసిందో ఏమో. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేయటం ప్రారంభించారు. స్వప్నను, రామ్మోహన్, రేణుకను వెంకటేశ్వరరావు తీసుకుని బయట వరండాలో స్తంభాలను ఆనుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. పెట్రోమాక్స్ లైట్లు తెప్పించారు. పెద్ద పెద్దవిగా ఉన్న ఎర్ర జెండాలు పరిచి వాటిపైన వెంకట్ను పడుకోబెట్టారు. అతన్ని అలా చూస్తుంటే అతను ఇంకా స్టేజి పైన నిలబడి ఆవేశంగా ఉపన్యసిస్తున్నట్లే ఉంది. ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి తమ హక్కుల కోసం ఎదురు తిరిగి పోరాడే శక్తిని రేకెత్తిస్తున్నట్లుగానే ఉంది. స్వార్థపరుల గుండెల్లో గుబులు పుట్టించి ప్రజాశక్తిని మించింది లేదని, ఆ శక్తి అంతా కలిసి ఏకమైన నాడు దాని ధాటికి ఎవరూ ఆగలేరని హెచ్చరిస్తూ సవాలు చేస్తూ గొబగొబలాడిస్తున్నట్లే ఉన్నాడింకా. ఏ కొంతమందినో కాల్చేసినంత మాత్రాన విప్లవం చల్లారదు. ఒక వెంకట్ చచ్చిపోతే వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది వెంకట్లు పుడతారు. ఈ అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కొంటారు. ప్రతి మనిషి హాయిగా బ్రతికేసే రోజు వచ్చే వరకు ఈ సామూహిక విప్లవం చల్లారదు అని అతడు ఎలుగెత్తి చెబుతున్నట్లే ఉన్నది. అవన్నీ గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో అంత రాత్రిపూట కూడా సైకిళ్లపైన, బండ్లపైన వస్తున్నారు. అమాయకులైన తన చిన్న బిడ్డలను రక్షిస్తాడనుకున్న పెద్ద కొడుకు అకస్మాత్ అస్తమయం భారతమాతనే కదిలించింది కాబోలు. ఆమె కన్నీటికి గుర్తుగా నేలంతా తడిచింది. తెల్లవారింది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో కార్లలో వస్తున్నారు, లారీల్లో వస్తున్నారు. పువ్వుల దండలు, ఎర్ర జెండాలు తెచ్చి వెంకట్రత్నం భౌతిక దేహంపై కప్పుతున్నారు. కొంతమంది పేద ప్రజలు, ముసలివాళ్లు వెంకట్రత్నం దేహాన్ని పట్టుకుని బోరున ఏడ్చేస్తున్నారు. అలాంటి వాళ్లను పోలీసులు బలవంతంగా అవతలకు తీసుకుపోతున్నారు. వెంకట్రత్నం బ్రతికుండగానే కాకుండా అతను చచ్చిపోయినాక కూడా పోలీసులు కాపలా కాస్తూనే ఉన్నారు. ఇంట్లో మనుషులు మనుషులుగా లేరు. ముఖమంతా ఉబ్బిపోయి, కళ్ళు లోపలకు పీక్కుపోయి చచ్చిపోవడానికి సిద్ధం అన్నట్లుగా ఉన్నారు. చంద్రం పిల్లలను ఎక్కడికో తీసుకెళ్లి పాలు పట్టించి తీసుకొచ్చాడు. ఆ ఉదయం 10 గంటలకు వెంకట్రత్నం శరీరాన్ని తీసేద్దామనుకున్నారు. కానీ అతను బ్రతికి ఉన్నప్పుడే కాకుండా చచ్చిపోయాక కూడా ప్రజల మనిషే అన్నట్లుగా అతన్ని చూస్తానికి జనం ఇంకా వస్తూనే ఉన్నారు.
నిన్న రాత్రి 7:30 గంటల నుండి తార కంటికి ఆనకట్టలేకపోయింది. అట్లా ఆ శవం ప్రక్కన కూర్చుని విలపిస్తూనే ఉంది. ఎంత ఏడ్చినా ఆ జ్యోతి తిరిగి వెలగదు అనే సత్యం అందరికీ తెలుసు. అలాగని ఎవ్వరూ ఆవేదనకు లొంగకుండానూ ఉండలేరు. సాయంత్రం అవుతున్నది. అయినా కూడా జనం వస్తూనే ఉన్నారు. ఇంక ఉంచడానికి వీల్లేదని అతన్ని తీయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఊరిలోని వారు ఒక్క ఊరే కాకుండా చుట్టుప్రక్కల ఊళ్ళ వాళ్ళు, పై ఊర్ల నుండి వచ్చిన వాళ్లతో ఆ ఇల్లు, ఆ వీధి, ఆ ఊరే కిటకిటలాడిపోతున్నది. చచ్చిపోయినా కూడా మర్చిపోనంత సజీవంగా నిలిచిపోయిన అతని చిరునవ్వు ఎందరికో ఎన్నో సందేశాలను అందిస్తున్నట్లుగానే ఉన్నది. అయిపోయింది. ఒక చైతన్య స్రవంతిలా ఉండే వెంకటరత్నం చరిత్ర సమాప్తమైపోయింది. అతని భౌతిక కాయాన్ని పైకి ఎత్తారు. తార, సత్యవతి, కళ్యాణి, వెంకట్రామయ్య గారు, నాగరత్నమ్మ, చంద్రం, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు ఎంతోమంది ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఆ ఘోష నలుదిక్కులను ఒక్క ఊపు ఊపిందనిపించింది. వెంకటరత్నం అస్తమయం మొత్తం పార్టీకే తీరని నష్టం. విప్లవానికి ప్రాణం లాంటి వాడు వెంకటరత్నం. అతను ఇహ లేడు అనుకుంటే కాలు లేని మనిషిలా అయిపోయింది విప్లవం. వెంకటరత్నం లేని పార్టీ జీవం లేని కట్టే, చైతన్యం అనే మహాసముద్రం ఎండిపోయినట్లుగా అయిపోయింది. వెంకటరత్నం లేని పార్టీ తిరునాళ్ళలో తప్పిపోయిన చిన్న కుర్రాడిలా ఏం చేయాలో తోచని స్థితిలో బిక్కముఖంతో ఉన్నది. వెంకటరత్నం లేని లోటు ఎవ్వరూ ఏనాటికి తీర్చలేనిది. అతని కుటుంబ సభ్యులకు మా సంతాపం తెలియపరుచుకుంటున్నాము. వెంకటరత్నం ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. అతన్ని పోగొట్టుకున్న కమ్యూనిస్టు పార్టీ ఇరుసుజారిన చక్రంలాగా ఉంది. వెంకటరత్నం చచ్చిపోలేదు. శారీరకంగా అతను మనకు దూరమైన అతని ఆత్మ మనసులోనే ఉంది. అతని ఆశయాలు, అతని లక్ష్యాలు జీవించే ఉన్నాయి. అతను అమరజీవి. కామ్రేడ్ వెంకటరత్నం అంటూ రకరకాల వ్యాఖ్యానాలతో, ప్రముఖుల సంతాపాలతో, అతని ఫోటోలతో నిండిన పేపర్లు చూస్తుంటే తారను పట్టుకోవటం అశక్యమైపోతోంది. అతని మరణానికి సంతాప సూచనగా అనేక చోట్ల అనేక సభలు జరిగాయి, ఊరేగింపులు జరిగాయి. ఎంతోమంది పెద్దలు అతని మరణానికి విచారిస్తూ భార్యాపిల్లలను, తల్లిదండ్రులను ఓదారుస్తూ ఉత్తరాలు వ్రాశారు. ప్రజల నినాదాలు మిన్నుముట్టుతున్నాయి. అదొక ప్రజా వెల్లువ. ఎక్కడ విన్నా వెంకట్, ఎక్కడ చూసినా వెంకట్. ఇన్ని లక్షల మంది గొంతెత్తి పిలుస్తున్నా వినిపించుకోలేనంతటి దూర ప్రదేశాలకు వెళ్ళిపోయాడు వెంకటరత్నం. ఇందరి గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోయిన వెంకటరత్నం, కామ్రేడ్ వెంకటరత్నం నిజంగా ధన్యజీవి. ప్రతి ఇంట్లోనూ అతని ఫోటో వెలిసింది. ఫోటో క్రింద పుట్టిన తేదీ, చచ్చిపోయిన తేదీ అని వ్రాయించారు. అది చూసిన తార హృదయంలో అగ్నిజ్వాలలు రేగాయి. 26 సంవత్సరాలు నిండకుండానే అతన్ని బలవంతంగా చంపేసిన ప్రభుత్వాన్ని ఏం చేసినా పాపం లేదు అని కసిగా తిట్టుకుంది. తార పుట్టింటికి వచ్చేసింది. ఈసారి తార పుట్టింటికి రావటంలో చాలా తేడా ఉంది. పువ్వు బొట్టు తెంపుకొని, గాజు పూస తీసేసి విరాగినిలా తిరిగి వచ్చిన కూతుర్ని దగ్గరికి తీసుకుని చిన్నపిల్లవాడిలాగా ఏడ్చేశారు. ప్రజాక్షేమం, ప్రజాక్షేమం అంటూ ఉన్నన్నాళ్ళు వాళ్ళ సౌభాగ్యం కోసమే బ్రతికిన వెంకటరత్నం నీకీ సౌభాగ్యాన్ని మిగిల్చిపోయాడా తల్లి అంటూ కుళ్ళి ఏడ్చారు. నిద్రలేవంగానే ముఖం కడుక్కుని, బొట్టు పెట్టుకుని, వాకిలి నిండా చక్కని ముగ్గులు తీర్చే తార బోసి ముఖంతో పిచ్చిదానిలా ఉంటే చూడలేకపోతున్నాడు చంద్రం. మోహన్ ప్రసాద్తో కలిసి బందరు వెళ్ళిపోయాడు. అతడు గుడివాడలో ఉన్నన్ని రోజులు వీలైనప్పుడల్లా అక్క దగ్గర కూర్చుని ఆమె నిర్లిప్తతను పోగొట్టడానికి, ఆమె దృష్టిని పిల్లల వైపుకు త్రిప్పడానికి శతవిధాలా ప్రయత్నించాడు. జయమ్మ ఇంకా ఇక్కడే ఉన్నది. ప్రస్తుతం పిల్లల ఆలనా పాలన అంతా ఆమె చూస్తున్నది. తార వచ్చి వారం రోజులైపోయింది. ఆమెను పరామర్శించడానికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళును. ఆ రోజు వెంకట్రామయ్య గారు వచ్చారు. పిల్లలకు పండ్లు, బిస్కెట్లు తీసుకొచ్చారు. తాతగారు, నాన్నగారు రాలేదా అమాయకంగా అడుగుతున్న స్వప్నను దగ్గరకు తీసుకుని ఆయన కూడా ఏడ్చేశారు. సాయంత్రం వరకు ఉండి వెళ్ళారు. ఈ వారం రోజుల నుంచి తారకు ఒకటే ఆలోచన, భవిష్యత్తు ఏమిటి? రాత్రిపూట అందరూ నిద్రపోయాక దిండులో తలదూర్చి పిచ్చిదానిలా ఏడ్చేసేది. వెంకట్ను తలుచుకుని కుళ్ళి ఏడ్చేది. కళ్ళు మూస్తే చాలు గంభీరమైన అతని చూపు, మనోహరమైన అతని చిరునవ్వు ఆమెను పిలుస్తున్నట్లే ఉండేవి. వెంకట్, పోతూ పోతూ నా కాళ్లకు ఈ బంధాలెందుకు వేశారు?
పిల్లలు పుడుతున్నారంటే మన ప్రేమకు చిహ్నాలని, మన దాంపత్యపు ఫలాలని, మన మధ్య గల అనురాగపూరితమైన అతి సున్నితమైన బంధాన్ని పటిష్టం చేస్తున్నారని ఏవేవో ఊహించి మురిసిపోయానే తప్ప ఈ విధంగా మీతో కలిసి ప్రయాణం చేయడానికి నాకు అడ్డుగా నిలుస్తారని ఊహించలేదు వెంకట్. తెలిస్తే చచ్చిన పిల్లల్ని కనేదాన్ని కాదు. హృదయంలోని బరువంతా కరిగి కన్నీరయ్యే వరకు విలపిస్తుండేది. ఈ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెద్దవాళ్ళని చేయాలి, వీళ్లకు చదువులు, బట్టలు, ఎన్ని ఖర్చులు, ఎన్నాళ్ళని ఈ విధంగా ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకటం. ఎంత పుట్టిల్లు అయినా వస్తూ పోతుంటే అదొక అందము, విలువ ఉంటాయి. కానీ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవటం. భగవాన్, నా ఈ జీవితంలో ఇంతవరకు నిన్నెప్పుడు తలుచుకోలేదయ్యా. కానీ నా జీవితాన్నిలా ఎందుకు అస్తవ్యస్తం చేశావు? నేను నీకేమి అపకారం చేశాను? నా బిడ్డలు నీకేమి అన్యాయం చేశారు? ఎందుకిలా వాళ్ళని తండ్రి లేని దౌర్భాగ్యుల్ని చేశావు? అసలు నా భర్త చేసిన తప్పు ఏమిటయ్యా? తోటి మనిషికి సాయపడటం తప్ప మానవ సేవే మాధవ సేవ అని అంటారే. మరి మానవ సేవలోనే సర్వస్వము వెచ్చించి శ్రమించిన నా భర్త తలకాయను ఎందుకు తీశారు? న్యాయాన్ని, ధర్మాన్ని పరిపాలించేవాడు దేవుడంటారే. నీవు ఒక ధర్మమూర్తివే అయితే ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడుతున్న నా భర్త ప్రాణాన్ని ఆ దుర్మార్గుడు బలవంతంగా తీస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావయ్యా? చూస్తూ ఊరుకోవడానికి నీకు పౌరుషం అడ్డు రాలేదా? ఒక మంచి మనిషి ప్రాణాలు తీస్తూ ఉంటే అడ్డుకోలేని నీవు ఒక దేవుడివేనా? నీకు పూజలు వేరే కావాలా? లేదు లేదు, నువ్వు ఉత్తరాతి బొమ్మవు. నీలో ఏ శక్తి లేదు, నీలో ఏ మహత్యము లేదు. ప్రజలు పిచ్చివాళ్లే, వెర్రివాళ్లే గుడ్డి నమ్మకాలతో ఎందుకు పనికిరాని రాళ్లను దేవుళ్ళంటూ పూజలు చేస్తున్నారు. అంతే, దైవత్వం నీలో లేదు. ఒక మంచి పని కోసం బ్రతికినన్నాళ్ళు పాటుపడి దానికోసమే శ్రమించి అందులోనే ప్రాణాలు పోగొట్టుకున్న నా భర్త ముందు నువ్వు ఏపాటి దేవుడివి? అంతు పొంతులేని ఆలోచనలతో రాత్రులకు రాత్రులు గడిపేది తార. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.